ఈ బైబిల్ అంతట్లో మనం చూసినప్పుడు దాదాపుగా సో మెనీ టైమ్స్ ఐ రీడింగ్ ఈ వాక్యాన్ని నేను చాలా సార్లు చదివాను. ఈ బైబిల్ అంతటిని కూడా 18 సంవత్సరాల నుంచి చదువుతూనే ఉన్నాను. రోజు రోజుకి కొత్తదనం వస్తుంది. ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే మీకు కష్టాలు వస్తాయి, యేసుక్రీస్తు ప్రభుని మీరు నమ్ముకుంటే మీకు ఇబ్బందులు వస్తాయి, యేసుక్రీస్తు ప్రభుని మీరు నమ్ముకుంటే మీకు రకరకాల రోగాలు వస్తాయన్న మాట ఇందులో రాయబడలేదు. ఏమని రాయబడి తెలుసా? దేవుని నమ్ముకున్న తర్వాత పిచ్చి పిచ్చి ఆశలు వేస్తే, దేవుని నమ్ముకున్న తర్వాత మీ సొంత యాసాలు ఎత్తే, దేవుని నమ్ముకున్న తర్వాత మనష్టాసరంగా నడిపితే అప్పుడు వస్తాయని ఉందా తప్ప నమ్ముకున్న వారికి మాత్రం ఏమీ రాదని ఉంది. ఇంకొక విషయం చెప్పాలి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఇదంతా చదివినప్పుడు భక్తులు ఉన్నారు. దానియేలు ఈ దానియేలు అనేటువంటి భక్తులకి మరి ఎంతో నమ్మకంగా, ఎంతో మరి చాలా విలువైన వ్యక్తిగా దేవుడి దగ్గర ఉంటే ఆయన తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? సింహాల గుహలు వేశారు. మరి ఇది దేవుణ్ణి నమ్మబట్టి కదా వచ్చింది అని చాలా మనం అనొచ్చు. దేవుణ్ణి నమ్మబట్టి కాదండి, దేవుని మహిమ కొరకు వచ్చింది. హల్లెలూయా! దేవునికి మహిమ కొరకు. సింహాల గుహలు వేసినంత మాత్రాన చనిపోయాడా దానియేలు? లేదు. అంటే మనకేమర్థం అవ్వాలా? దేవుడికి మహిమ కొరకు. షడ్రక మేషక అబేద్నెగోలు అగ్నిగుండంలో వేసేసారు దేవుని సేవించి నమ్ముకున్నందుకు. చనిపోయారు వాడు? చనిపోలేదు. అంటే వాళ్ళ ద్వారా దేవుడికి ఏమొచ్చింది? మహిమ వచ్చింది. ఈ రోజు మనకి సాక్షిగా నిలబడ్డారు. అలాగే బైబిల్లో ప్రతి ఒక్కరు కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా యోహాను గారిని తీసుకెళ్ళి ఎక్కడేసారు? చక్కటి వాక్యం చెప్పే యోహాను గారిని, సువార్త చెప్పే యోహాను గారిని ఏమంటే వేగుచున్న ఆ మరుగుచున్న నూరు వేసేసినా సరే అది అందులో ఆ నూరు కూడా చేయలేకపోయింది. బతికడం లేదా? అంటే సోదరులు, శ్రమలు, ఇబ్బందులు మన ద్వారా దేవునికి మహిమ కొరకు తప్ప నిన్ను నాశనం చేయాలనో, నిన్ను బాధపెట్టాలనో, నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టేసి మరి లోకానుసారంగా తిరగాలనో కాదండి. ప్రేమించిన దేవుడు అంట ఏమంటే ఎక్కువ ప్రేమిస్తున్నట్ట బిడ్డలు ఏం చేస్తామంట? ఖచ్చితంగా శిక్షిస్తామంటాడు. పెద్దగా వాడని వాడు నాకు విరోధం అంటాడు దేవుడు. నువ్వు నీ బిడ్డలు ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు పడతావు ఖచ్చితంగా. ఎందుకంటే వాడు వాడిపోకూడదని. అలా కొన్నిసార్లు మనకు కొన్ని ఇబ్బందులు రావచ్చు, కానీ ఆ ఇబ్బందులు ఆయన మాకు కలగజేయడు. ఇబ్బందుల్లోంచి కూడా సోదరులోంచి తప్పించుకునే మార్గాన్ని కలగజేసే దేవుడు మన దేవుడు. గట్టిగా దేవుడు స్తోత్రం. యోబు గారికి కూడా చాలా శ్రమల ఇబ్బందులు వచ్చేసి, యోబు గారికి వచ్చిన శ్రమల ఇబ్బందులు బట్టి కృషించిపోయే స్థితికి ఎలా చనిపోయాడు? ఆయన చనిపోలేదు. ఆయన మరలా పోగొట్టుకున్న దానికన్నా రెట్టింపు ఆశీర్వాదము దేవుడు ఇచ్చాడు. ఈ రోజు మనం కూడా ఈ వాక్యాలన్నీ మన కొరకే. దేవుడు నమ్ముకున్నాక కీడు జరుగుతుందని, బాధ జరుగుతుందని ఎప్పుడు కూడా ఇబ్బంది పడద్దు, అలా కలుపు దశ. ఎందుకంటే ఆయన నమ్ముకున్నవారట నిన్ను తోకగా ఉంచును. మీరు చెప్పని మాట.